Hi students, how are you all? Welcome to chemistry side classes. Today carbon and its compounds యొక్క previous years questions చూద్దాం అన్న. సో 2019 నుంచి 2024 వరకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా ఒకసారి చూద్దాం. సో నా క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా 100% ఆన్సర్ చేస్తాను అన్న. 100% ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. నేను ఒక క్వశ్చన్స్ అండ్ ఆప్షన్ చదువుతా అంటే మీరు కామెంట్లనైనా మీరు ఆన్సర్ పెట్టండి. ఓకేనా? లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, అయినా వెరీ సింపుల్. మనం ఏదైతే చెప్పుకున్నామో అందులోకి వెళ్ళే వచ్చినాయి చెప్తున్నా కదా. నేను ఐఎమ్ షేరింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ 100% మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో 100% ఆన్సర్ చేస్తారు. ఓకే, లెట్ స్టార్ట్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్. ఎందుకంటే నేను ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఏ ఒక్క పాయింట్ కూడా విడిచిపెట్టకుండా చెప్తున్నాను. ఈజీ మెథడ్ లో చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన క్లాసెస్ ఎవరైతే కెమిస్ట్రీ సార్ క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో 30/30 మార్క్స్ వస్తాయి నాన్న. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, లైనస్ పోలింగ్ ప్రపోజల్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 2024 లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం నాన్న. మనకు ఆల్రెడీ ఈ చాప్టర్ నుండి 7 క్వశ్చన్స్ 7 మార్క్స్ వస్తాయని చెప్పిన కదా. సో 2024 అంటే లాస్ట్ ఇయర్ లో ఈ టాపిక్ నుండి 7 క్వశ్చన్స్ వచ్చినాయి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లైనస్ పౌలింగ్ ప్రపోజల్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్నాడు. అంటే లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త క్రింది వాళ్ళు దేని కనుగొన్నాడు? ఆప్షన్ ఏ నాన్న. ఆప్షన్ ఏ. ఆప్షన్ చెప్తాను, క్వశ్చన్స్ కేవలం రీడ్ చేసి ఆప్షన్స్ ఇక్కడ రాస్తాను. ఆప్షన్ ఏ అయానిక్ బాండ్. ఆప్షన్ ఏ అయానిక్ బాండ్ ఇచ్చినాను. ఆప్షన్ బి హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బాండ్. ఆప్షన్ సి హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్. ఆప్షన్ డి ఆల్ అని ఇచ్చిండు. ఏంటిదన్నా? సింపుల్. మనకు లైనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ మనకు హైబ్రిడైజేషన్ ను కనుగొన్నాడు. సంకరీకను కనుగొన్నది ఎవరంటే మీకు చెప్పాను, లైనస్ పౌలింగ్. ఓకే, క్లియర్. ఆప్షన్ సి ఆన్సర్ అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్. చూడండి అన్న క్వశ్చన్, రిప్లేసింగ్ వన్ హైడ్రోజన్ ఫ్రమ్ అమోనియా అన్నాడు నాన్న. ఏం లేదు, రిప్లేసింగ్ వన్ హైడ్రోజన్, ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా ఇచ్చిందన్న. రిప్లేసింగ్ వన్ హైడ్రోజన్ ఫ్రమ్ అమోనియా అని ఇచ్చిందన్న. ఏం లేదు, NH2కి వెళ్ళి ఒక హైడ్రోజన్ తీస్తే వచ్చేది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దామా? ఆప్షన్ ఏ ఆల్డిహైడ్. ఆప్షన్ బి కీటోన్. ఆప్షన్ సి అమైన్. ఆప్షన్ డి ఎస్టర్స్. ఏమైనా కేవలం అమ్మోనియా నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకు ఫార్మ్స్ అయ్యేది ఏంటి నాన్న? అమైన్స్ అయినా. చూడండి, సింపుల్ ఆన్సర్. ఇది కూడా లాస్ట్ ఇయర్ లో వచ్చిందన్న. లాస్ట్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాన్న. సింపుల్, ఈజీ చేస్తారు. మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అయ్యారో ఈజీ చేస్తారు నాన్న. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం డైరెక్ట్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ సింపుల్ కీటోన్ అని అన్నాను. ఏం లేదు, కీటోన్ యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా ఏంటిది అన్నది చూద్దాం. ఆప్షన్ కీటోన్ సింపుల్ గా నాన్న. ఆప్షన్ ఏమి ఇచ్చింది చూడండి నాన్న. CH3OCH3 ఇచ్చిందానా. ఆప్షన్ బి CH3COCH3 నేనా. ఆప్షన్ సి CH3NH2 ఇచ్చిండు. ఆప్షన్ డి ఏంటైనా CH3COOH ఇచ్చిండు. వెరీ గుడ్. ఏమన్నా సింపుల్ కీటోన్ యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా అడిగింది. కీటోన్ అంటే ఏంటన్నా? ఇదేంటిదన్నా? 0 ఉంటే నేను చెప్పిన ఏంటి? డైమిథైల్
ఈథర్ యొక్క ఇదేంటి ఫార్ములా కదా ఈథర్. మరి ఇదేంటి నాన్న సిఓ అంటే కీటోన్ అని చెప్పినా కదా, సిఓ ఉంటే కీటన్, ఓ ఉంటే మీథర్. ఇదేంటన్నా సిఓహెచ్ అంటే యాసిడ్, NH2 ఒకటి అమైన్. కాబట్టి ఏంటి నాన్న ఆన్సర్ CH3COCH3 సింపుల్ కీటోన్ యొక్క స్ట్రక్చర్ ఫార్మ్. వెరీ ఈజీ. అండ్ ఆల్సో లాస్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈథేన్ అండ్ ఈథైన్ డిఫరెన్స్ ఫ్రమ్ అని అన్నాడు. అంటే ఈథీన్ అండ్ ఈథైన్ అంటే ఏంటన్నా ఆల్కిన్ అండ్ ఆల్కైన్ అనేది క్రింది వాణిలో డిఫర్ ఫ్రమ్ అన్నాడు. సో ఒకసారి ఆప్షన్ చూద్దాం. నంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే నువ్వు ఈథైన్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నావు అని చెప్తున్నాడు. నంబర్ ఆఫ్ కార్బన్స్, ఆప్షన్ బి నంబర్ ఆఫ్ బాండ్స్, ఆప్షన్ సి నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, ఆప్షన్ సి అండ్ డి. ఒకసారి చూద్దాం, మీకు ఆప్షన్స్ ఇస్తే ఈజీ అర్థమవుతుంది. నంబర్ ఆఫ్ కార్బన్స్, నంబర్ ఆఫ్ కార్బన్స్, ఆప్షన్ బి నంబర్ ఆఫ్ బాండ్స్, ఆప్షన్ సి నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, ఆప్షన్ డి బి అండ్ సి అట. ఇక్కడ ఏమని ఇచ్చిందన్న ఈథీన్ అండ్ ఈథైన్ డిఫర్ ఫ్రమ్ అన్నాడు. ఒకసారి చూద్దాం. ఈథీన్ అంటే ఏంటిది నాన్న? ఈథినాల్ ఎథిలీన్ అంటాం. చూడండి, CH2 డబల్ బాండ్ CH2 C2H4. ఈథీన్ అండ్ ఈథైన్ CH ట్రిపుల్ బాండ్ CH అని తెలుసు. ఈథీన్ అండ్ C2H2. ఇక్కడ ఏమన్నాడు? ఈథీన్ అండ్ ఈథైన్ డిఫర్ ఫ్రమ్ అన్నాడు. ఇదేంటి? నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం డిఫరెన్స్ చేయలేము, ఇది కాదు. నంబర్ ఆఫ్ బాండ్స్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 4 ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ ఏమున్నది నాన్న? నంబర్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? ఇక్కడ 2 4 ప్లస్ ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి దీనికి మనం దేన్ని బట్టి కూడా చెప్తాం. కాబట్టి ఆప్షన్ డి ఏంటిదన్నా? బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది ఈథీన్ లో సేమ్ ఉంటది, ఈథైన్ లో కూడా సేమ్ ఉంటుంది. నంబర్ ఆఫ్ బాండ్స్ అంటే ఇక్కడ డబల్ బాండ్ అంటే ఆల్కిన్ అని చెప్తాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అని చెప్తాం. కాబట్టి ఇది కరెక్టే. నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కూడా ఇదిలా డిఫరెన్స్ ఉంటది. కాబట్టి ఈ ఆన్సర్ కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటిదన్నా? బి అండ్ సి. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కంటైన్ అని అడిగినాను. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కంటైన్ అన్నాడు. అంటే ఏంటి? సంతృప్త హైడ్రోకార్బన్ ఏమి కలిగి ఉంటాయి అన్నాడు క్రింది వాటిలో. ఆప్షన్ ఏ 1 డబల్ బాండ్, ఆప్షన్ బి 1 ట్రిపుల్ బాండ్, ఆప్షన్ సి అట్లీస్ట్ 1 అయానిక్ బాండ్, ఆప్షన్ డి ఆల్ సింగిల్ బాండ్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ చూడండి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి నాన్న? ఆల్కెన్సేనా? ఆల్కెన్సే కదా. కాబట్టి ఆప్షన్స్ ఏమి ఇచ్చింది? 1 డబుల్ బాండ్ అంటే ఒక 1 డబుల్ బాండా, ఆప్షన్ బి 1 ట్రిపుల్ బాండా, ఆప్షన్ సి అట్లీస్ట్ 1 అయానిక్ బాండా, డి ఆల్ సింగిల్ బాండ్స్. ఆల్ సింగిల్ బాండ్స్ మనం ఏమన్నాం? ఆల్ సింగిల్ బాండ్స్ ఉంటే అది మనం ఏమన్నాం? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? 1 సింగిల్ బాండ్ అంటే ఒక ఫార్ములాలో ఒక సింగిల్ బాండ్ ఇంకొక డబుల్ బాండ్ ఉంటే అది సాచురేటెడ్ కాదు. కాబట్టి ఆల్ సింగిల్ బాండ్ ఉంటేనే మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అవే మనం ఆల్కేన్స్. ఇది కూడా చెప్పుకున్నాం. అది ఓకే. ఓకే, సింపుల్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటిదన్న? ఆల్ సింగిల్ బాండ్, అంతే కదా. అన్ని ఆల్కేన్ కదా. అన్ని ఆల్కేన్స్ ఉన్నప్పుడే మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాం, సంతృప్త హైడ్రోకార్బన్ అన్నాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అని ఇచ్చిండు. క్వశ్చన్ ఏంటి నాన్న? క్వశ్చన్ ఏంటిది? ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే అని ఇచ్చిండు. ఆప్షన్ ఏ ఇచ్చిండు. చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఏ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్, క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్, క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. ఆప్షన్ బి అసైక్లిక్
acyclic hydrocarbon. Acyclic hydrocarbon. Option C, open chain hydrocarbon. Open chain hydrocarbon. Option D, B and C. సో ఏమన్నా ఇక్కడ అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ ఆర్ అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ ని మనం ఏమన్నా అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అన్న. ఇక్కడ ఏంటిది అసైక్లిక్ హైడ్రోకార్బన్ అండ్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ ని ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అన్న. కాబట్టి ఆన్సర్ ఏంటిదన్న డి. ఓకే, సింపుల్ కదా. నెక్స్ట్, సో మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా 30/30 మార్క్స్ వస్తాయి. టార్గెట్ 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మన క్లాస్ ఎవరైతే ఫాలో అయ్యారో ఈజీ ఆన్సర్ చేసిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరం అని ఇచ్చింది క్వశ్చన్ అన్న. ఏంటిదన్నా అమార్ఫస్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఇచ్చింది. అంటే కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతం ఉన్నాడు, అస్ఫటిక రూపాంతం అన్నాడు నాన్న. ఏమన్నాడు క్వశ్చన్ చూడండి, కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతం అన్నాడు. అంటే అమార్ఫస్ అల్లోట్రోపిక్ ఆఫ్ కార్బన్. ఏమన్నా క్వశ్చన్ మీకు నేను చెప్పిన కార్బన్ యొక్క స్ఫటిక రూపాలు అంటే క్రిస్టల్ ఫార్మ్స్ చెప్పిన, అండ్ ఇంకోటి ఏంటంటే అమార్ఫస్ ఫార్మ్స్. ఓకేనా, చూద్దాం. ఆప్షన్ ఏ, ఇక్కడ ఏమొచ్చిండు కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతం అన్నాడు. ఓకేనా, ఆప్షన్ ఏ ఏంటిదన్నా బొగ్గు ఇచ్చిండు, అంటే ఏంటన్నా కోల్ ఇచ్చిండు. సెకండ్ బి గ్రాఫైట్ ఇచ్చిండు, బి ఏంటిదన్నా గ్రాఫైట్. ఆప్షన్ సి గ్రాఫిన్ ఇచ్చిండు. ఆప్షన్ డి వజ్రం ఏంటిదన్నా డైమండ్ ఇచ్చిండు, డైమండ్. ఏమన్నానన్నా స్ఫటిక రూపాంతరాలు మీకు ఆల్రెడీ చెప్పిన. ఏంటిదన్నా డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్ పుల్లరిన్. ఇవన్నీ ఏమన్నా ఇవన్నీ క్రిస్టలిన్ ఫామ్ అని చెప్పిన. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు అస్ఫటిక రూపాంతరం ఇచ్చింది. కాబట్టి ఏంటిదన్నా ఆన్సర్ కోల్. డైరెక్ట్ ఏంటిదన్నా కోల్, గ్రాఫైట్, గ్రాఫిన్, డైమండ్. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ హోమోలోగస్ సిరీస్ ఇచ్చిందన్న. క్రింది వాటిలో ఒకే సమజాతి శ్రేణి జంట ఇది అని ఇచ్చిండు. అంటే సేమ్ హోమోలోగస్ సిరీస్ అని ఇచ్చిండు. మీకు చెప్పిన హోమోలోగస్ సిరీస్ కు ఎగ్జాంపుల్ ఏమన్నా ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్డిహైడ్స్, ఏమన్నా ఆల్డిహైడ్స్ అండ్ ఆల్కహాల్స్ అని చెప్పిన, అండ్ కీటోన్స్ ఆల్సో. ఇవి ఎగ్జాంపుల్స్. సో అక్కడ మనకి ఏమన్నాడు సేమ్ హోమోలోగస్ సిరీస్ అన్నాడు. అంటే సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సేమ్ ఇచ్చిందన్న చూద్దాం. ఆప్షన్ వస్తే మీరు ఈజీ చెప్తారు. చూడండి, C2H2, C2H4 ఇచ్చిందన్న ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏమి ఇచ్చిందో చూద్దాం. C2H6, C2H6, C3H8 ఇచ్చిండు. ఆప్షన్ సి చూద్దాం నాన్న. ఆప్షన్ సి చూద్దాం. C2H6, C2H6, C2H4 ఇచ్చిందన్న. ఆప్షన్ డి చూద్దాం. C2H2, C2H2, C6H6 ఇచ్చిండు. చూద్దాం. మనకు హోమోలోగిస్ సిరీస్ యొక్క ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పిన. ఆల్కేన్స్ అన్న, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్డిహైడ్స్, ఆల్కహాల్ అండ్ కీటోన్స్ అని చెప్పిన. ఇక్కడ ఏమన్నాడు సేమ్ హోమోలోగస్. అంటే అది ఉంటే టూ ఆల్కేన్స్ అన్నా కావాలి, లేదా 2 ఆల్కీన్స్ అన్నా కావాలి, 2 ఆల్కైల్స్ అన్నా ఇట్లా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి C2H అనేది ఇథైన్, అంతేగా CnH2n-2 కదా ఫార్ములా, అంతే. కాబట్టి ఇదేంటిదన్నా ఇది ఆల్కైన్. ఇదేంటిదన్నా C2H4 అనేది ఎథిలిన్, CnH2n, అంతే కదా. కాబట్టి ఇది ఆల్కిన్. అంటే ఇదేంటిదన్నా ఇదేమో ఆల్కైన్, ఇదేంటిదన్నా ఆల్కీన్. కాబట్టి ఇది కాదు. ఏమని చెప్పిన సేమ్ ఉండాలి. ఉంటే ఆల్కిన్ ఆల్కిన్ అని ఉండాలి, ఆల్కైన్ ఆల్కైన్ అని ఉండాలి, ఆల్కేన్ ఆల్కేన్ అని ఉండాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది చూద్దాం. C2H6 అంటే CnH2n+2 అంటే 2 × 4 + 2. కాబట్టి ఇది ఈథేన్. ఇది ఈథేన్. ఇదేంటిదన్నా
C3H అంటే 3 into 2 plus 2 అంటే 8. కాబట్టి ఇది ఏంటినా ప్రోపేన్ అంటే ఈథేన్ ప్రోపేన్. ఇవి రెండు ఆల్కేన్స్ కాబట్టి ఆన్సర్ ఇది. సరే రిమైనింగ్ కూడా చూద్దాం. ఇదేంటినా C2H6 అంటే ఈథేన్ కాబట్టి ఇది ఆల్కేన్. ఇదేంటినా C2H4 ఎథిలీన్ అంటే ఇది ఆల్కీన్ కాబట్టి ఇది కూడా కాదు. ఇదేంటినా C2H10 ఈథైన్ ఆర్ ఎసిటలీన్. ఇదేమో ఆల్కైన్, ఇదేమో C3H6 బెంజిన్ కాబట్టి ఇది కూడా కాదు. డైరెక్ట్ ఆప్షన్ ఏంటి నాన్న సేమ్ హోమోలోగస్ సిరీస్ నాన్న. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నాన్న జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్ అన్న సింపుల్. ఏమన్నా జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్. ఆల్కైన్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటిదని మనకు తెలుసు కదా, CnH2n-2. ఒకవేళ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కీన్ ఇస్తే ఏంటి నాన్న CnH2n. ఒకవేళ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఇస్తే CnH2n+2 అంతే సింపుల్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఇంపార్టెంట్ చూద్దాం నాన్న. సోడియం రియాక్టెడ్ విత్ ఈథనాల్. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు నేను ఆల్రెడీ చెప్పిన మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఏమన్నాడు, సోడియం రియాక్టెడ్ విత్ ఈథనాల్ అన్నాడు. చూద్దాం నన్ను. ఈథనాల్ ఏంటి నాన్న CH3CH2OH. సోడియం అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పిన సోడియం వచ్చిందంటే ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ సోడియం మెటల్ టు ఫార్మ్ ఆఫ్ మీకు చెప్పిన హైడ్రోజన్ గ్యాస్ వస్తుందని చెప్పిన. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పిన. ఆల్కహాల్ సోడియం తోటి రియాక్ట్ అయితే టు ఫార్మ్ మనకు హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పిన. సో చూడండి మనకు సోడియం రియాక్టెడ్ విత్ ఆల్కహాల్ అన్నాడు. ఆప్షన్స్ ఇచ్చినాను. ఆప్షన్ ఒకసారి చూద్దామన్నా. O2 ఆక్సిజన్, O2 B CO2 C CO ఆప్షన్ D H2 నన్ను. సో ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ సోడియం మెటల్ టు ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫంక్షన్ గ్రూప్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చిందన్న. ఫంక్షన్ గ్రూప్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ మనకి ఏంటిదన్న కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్ గ్రూప్ ఏంటిదన్న RCOOH అంతే సింపుల్. ఫంక్షన్ గ్రూప్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఆప్షన్స్ కూడా చూద్దాం. CHO ఇచ్చిండు, ఆప్షన్ B COO ఇచ్చిండు, ఆప్షన్ C కేవలం CO ఇచ్చిండు, ఆప్షన్ D కేవలం O ఇచ్చిండు. ఏంటి నాన్న COOH కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్ గ్రూప్. నెక్స్ట్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇంకోటి చూద్దాం. చూడండి క్వశ్చన్స్. CH3CH2OH ఇచ్చింది. ఈథైల్ ఆల్కహాల్ ఇచ్చిందన్న. ఆల్కహాల్ ఇచ్చి చూడండి ఈ సింబల్ ఏంటిదన్న హీట్ సింబల్ ఇచ్చి కాన్సన్ట్రేషన్ H2SO4 ఇచ్చింది. అంటే ఈథైల్ ఆల్కహాల్ ను కాన్సన్ట్రేషన్ H2SO4 సమక్షంలో హీట్ చేస్తే ఏమొస్తుంది అన్నాడు. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. చూడండి అన్న ఆప్షన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు CH3CHO ఇచ్చిండు, CH3CHO. ఆప్షన్ B CH3CH3. ఆప్షన్ C చూద్దాం CH3COOH. ఆప్షన్ B చూద్దాం నాన్న CH2 డబుల్ బాండ్ CH2 చూద్దాం. ఏమన్నా ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్కహాల్ ను హీట్ చేస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తో సమక్షంలో హీట్ చేస్తే నేను చెప్పిన వాటర్ అనేది రిమూవ్ అవుతుందని చెప్పి టు ఫార్మ్ ఆఫ్ ఆల్కీన్ ఏర్పడుతుందని చెప్పిన. చూడండి ఇక్కడ ఇందులోకి వెళ్ళి OH పోతుంది, ఇక్కడ నుంచి ఒక H అనేది వెళ్తుంది. సో ఇందులోకి వెళ్ళి ఇక్కడ దీని నుంచి ఒక OH వెళ్తుంది. చూడండి ఇక్కడ నుంచి OH పోతుంది, ఇందులోకి వెళ్ళి H పోతుంది. అంతేనా CH2 అవుతుంది. CH2 అనేది వెళ్ళిపోతే చూడండి CH2 డబుల్ బాండ్ ఏమైతుంది అన్న ఆల్కీన్ ఫామ్ అవుతుంది.
మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పిన సింపుల్ అన్న. ఆల్కహాల్ ను హీట్ చేస్తే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4 టు ఫార్మ్ ఆఫ్ ఆల్కేన్. ఓకే, ఈజీ. మన క్లాస్ ఎవరైతే విన్నారో 100% ఆన్సర్ చేస్తున్నాను. మన క్లాసెస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ 100% ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న, సింపుల్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్ నాన్న. టూ అడ్జసెంట్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్ అంటే ద డిస్టెన్స్ అంటే రెండు గ్రాఫైట్ పొరల మధ్య గల దూరం అడిగిందన్న. మీకు ఆల్రెడీ చెప్పాను. ఆప్షన్ సి ఇచ్చింది చూద్దాం నాన్న, 3 యాంగ్స్ట్రామ్ ఇచ్చిండు. ఆప్షన్ బి చూద్దాం నాన్న, 4 యాంగ్స్ట్రామ్ ఇచ్చిండు. ఆప్షన్ సి చూద్దాం నాన్న, 3.6 యాంగ్స్ట్రామ్ ఇచ్చిండు. ఆప్షన్ డి ఇచ్చిందాను చూడండి, 3.35 యాంగ్స్ట్రామ్ ఇచ్చిండు. సో మన క్లాసెస్ ఇన్నో ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని కూడా ఆన్సర్ చేస్తాడు. ఏంటి నాన్న, 3.35 యాంగ్స్ట్రామ్ అని చెప్పిన. టూ అడ్జసెంట్ గ్రాఫైట్ లేయర్స్ మధ్య డిస్టెన్స్ ఎంత నాన్న, 3.35 యాంగ్స్ట్రామ్. ఓకేనా? ఇంకోటి నాన్న, ఇంకో క్వశ్చన్ చూద్దాం నాన్న. క్వశ్చన్ ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ క్రింది వాటిలో ఏది అని ఇచ్చినానా? ఆప్షన్ ఏ చూద్దాం నాన్న, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అను. ఆప్షన్ ఏ C2H6 ఇచ్చిండు. ఆప్షన్ బి C2H4 ఇచ్చిండు. ఆప్షన్ సి C2H2 ఇచ్చిండు. ఆప్షన్ డి ఆల్ ఇచ్చిండు. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఏంటి నాన్న? ఆల్కేన్. చూడండి, ఇదేంటి నాన్న, C2H6CnH2n+2. ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి నాన్న? CnH2n+2 అంటే C2H2n అంటే 2 × 4+2 అంటే ఇదేంటి నాన్న? ఇది. ఓకే, చూడండి ఒకసారి మనం ఒకసారి చూపెడతా. CH2n+2 ఆల్కేన్ చూడండి, C2 × 2+2 కాబట్టి ఏంటన్నా C2 2 × 4+2 H6 కాబట్టి సో ఇది ఆన్సర్ అన్న. ఏమన్నాడు? సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ఆల్కేన్స్ అనే సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇదేంటి నాన్న? ఇదేంటి ఆల్కీన్, ఇది ఆల్కేన్, ఇవి రెండు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాబట్టి డైరెక్ట్ మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ద ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఆల్డిహైడ్ అన్నాడు. ఫంక్షనల్ గ్రూప్ అన్నాడు, ఒకసారి చూడండి. ఆప్షన్స్ ఏ OH ఇచ్చిండు, CHO ఇచ్చిండు, COOH ఇచ్చిండు. ఆప్షన్ డి CO ఇచ్చిండు. ఆల్డిహైడ్స్ అంటే ఏంటి నాన్న? CHO అని చెప్పిన సింపుల్. ఓకేనా? సో ఇది ఏంటి నాన్న? ఆల్కహాల్, యాసిడ్ అండ్ కీటోన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద IUPAC నేమ్ ఆఫ్, చూడండి ఒకసారి చూడండి అన్న క్వశ్చన్ చూడండి. ద IUPAC నేమ్ ఆఫ్ ద ఏమి ఇచ్చిందన్న? CH3 CH2 CH డబల్ బాండ్ CH2 ఇచ్చిన. చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూడకుండా మనం ఫస్ట్ మనం ఆన్సర్ చేయాలి. చూడండి ఇక్కడ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇస్తాం. సో లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్ ఇవ్వచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనకు ఒక అన్సాచురేటెడ్ అంటే ఒకటి మనకు ఒక పై బాండ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం. చూడండి ఇక్కడ 1, 2 మీద ఫస్ట్ టోటల్ హౌ మెనీ కార్బన్స్ 4 1 2 3 4 అంటే ఏంటి? నీత్, ఈత్, ప్రోప్, బ్యూటా. ఓకే, అంటే ఏంటిదన్నా? బ్యూట్ లో మనకు రెండవ కార్బన్ మీద మనకు డబల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూట్ 2 ఈనేనా కదా? బ్యూట్ 2 ఈనే కదా? అంటే ఇదేంటి? ఆల్కిన్ కదా? కాబట్టి ఏంటిదని ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ బ్యూట్ 3 ఈని ఇచ్చిండు. ఆప్షన్ బి బ్యూట్ 1 ఈని ఇచ్చిండు. ఆప్షన్ సి బ్యూటైన్ ఇచ్చిండు. ఆప్షన్ టి బ్యూటేన్ ఇచ్చిండు. కాబట్టి చూడండి 1 కార్బన్ మీద కదా ఉన్నది కాబట్టి బ్యూట్ 1 ఈనే కదా? బ్యూట్ 1 ఈ. ఓకే, ఎస్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్,
మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్ చిన్న మీకు ఆల్రెడీ చెప్పిన చాలా ఇంపార్టెంట్ అని. క్లోరోఫామ్ యొక్క ఫార్ములా అన్నాడు. ఆప్షన్ ఏ CH3Cl CH3Cl, ఆప్షన్ బి CH2Cl2, ఆప్షన్ సి CH2Cl3, ఆప్షన్ డి CCl4 ఇచ్చిండు. సో క్లోరోఫామ్ ఫార్ములా చెప్పాను ఏంటి నాన్న, CHCl3 అని. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చెప్పేటప్పుడు చెప్పిన, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చెప్పేటప్పుడు క్లోరోఫామ్ యొక్క జనరల్ ఫార్ములా ఇంపార్టెంట్ అని, CHCl3 క్లోరోఫామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ సింపుల్. ఓకేనా, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద ఆల్కేన్ విచ్ కెన్ షోస్ ఐసోమరిజం అన్నాడు. క్రింది వాళ్ళు ఏ ఆల్కేను ఐసోమరిజం ను ప్రదర్శిస్తుంది, ఐసోమరిజం ప్రదర్శించేది? ఆప్షన్ ఏ ఇచ్చిందన మీథేన్, ఆప్షన్ ఏ మీథేన్ ఇచ్చిండు, ఆప్షన్ బి ఈథేన్ ఇచ్చిండు, ఆప్షన్ బి ఈథేన్ ఇచ్చిండు, ఆప్షన్ సి ప్రోపేన్ ఇచ్చిండు, ఆప్షన్ సి ప్రోపేన్, ఆప్షన్ డి ఇచ్చిందన బ్యూటేన్ ఇచ్చిండు. ఏమన్నాడు మనకు? ఐసోమరిజం అంటే ఏంటిదన్నా, ఒకటే అణు ఫార్ములా అనేది కలిగి ఉండి దాని యొక్క భౌతిక, దాని యొక్క ధర్మాలలో మనకు డిఫరెన్స్ ఉండాలి. చెప్పినానా, ఇక్కడ ఒకటే కార్బన్ ఉంటది కాబట్టి మనకి ఇది పాసిబుల్ కాదని చెప్పిన. 2 కార్బన్స్ ఉన్నాయి పాసిబుల్, ప్రోపేన్ అని చెప్పి. బ్యూటేన్ కి ఫార్ములా అయితే చూడండి, ఐసోమరిజం CHC. ఏంటి బ్యూటెన్? బ్యూటెన్ అనేది దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు నాన్న, ఐసోప్రోపేన్. చెప్పినా మీకు ఆల్రెడీ బ్యూటేన్ ఐసోమరిజం ను ప్రదర్శిస్తుంది అని చెప్పిన, కాబట్టి ఆప్షన్ డి. ఓకేనా, మీథేను ఈథేను ప్రోపేను ఐసోమరిజం ప్రదర్శించదు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి. కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్స్ టు ఇథైల్ ఆల్కహాల్ ఇస్ కాల్డ్ యాజ్. ఏం లేదన్న, స్టార్చ్ అండ్ షుగర్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ ను తయారు చేసే పద్ధతిని ఏమంటారని చెప్పిన, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన. ఆప్షన్ ఏ చూడండి ఏమిచ్చిండు, ఎస్టరిఫికేషన్ ఇచ్చిండు అన్న, ఎస్టరిఫికేషన్ ఇచ్చిండు. ఆప్షన్ బి సఫోనిఫికేషన్ అని ఇచ్చిండు. ఆప్షన్ సి డిహైడ్రేషన్ అని ఇచ్చిండు. ఆప్షన్ డి ఏంటిదన్న, ఆప్షన్ డి ఏంటన్నా ఫర్మెంటేషన్ అని ఇచ్చిందన్న. ఫర్మెంటేషన్ అంటే ఏంటిదన్న, కిణ్వ ప్రక్రియ. కాబట్టి ఏంటిదన్న, ఆప్షన్ డి ఆన్సర్. కిణ్వ ప్రక్రియలో మనం స్టార్చ్ అండ్ షుగర్స్ నుంచి ఆల్కహాల్ తయారు చేయడానికి మనం ఫర్మెంటేషన్ అని చెప్పుకున్నాం. సో వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? క్రింది వాళ్ళు ఏది విద్యుత్ వాహకం కాదు అని ఇచ్చిందన్న. చూద్దాం, క్రింది వాళ్ళు ఏది విద్యుత్ వాహకం కాదు, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన ఆప్షన్ ఏ నానో ట్యూబ్స్. నానో ట్యూబ్స్ అనేది ఏంటిదన్నా, ఇది ఎలక్ట్రిసిటీగా, ఇది కండక్టర్ గా పనిచేస్తా అని చెప్పిన. ఆప్షన్ బి ఇచ్చిండు గ్రాఫైట్ ఇచ్చిండనా. ఆప్షన్ సి గ్రాఫిన్ ఇచ్చిండు. ఆప్షన్ డి డైమండ్ ఇచ్చిండు అన్న. ఏది విద్యుత్ వాహకం కాదు నాన్న. ఏంటిది ఆప్షన్ ఏంటిది? డైమండ్. ఏంటిది నాన్న? డైమండ్ అనేది విద్యుత్ వాహకం కాదు. నానో ట్యూబ్స్ అనేది, గ్రాఫైట్ అనేది, గ్రాఫిన్ అనేది ఏంటిదన్నా ఎలక్ట్రిక్ కండక్టర్ మనకు పనిచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైతే మన క్లాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా 100% ఆన్సర్ చేస్తారు నాన్న. ఓకేనా, 100% ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్కహాల్ అండ్ కార్బోలిక్ యాసిడ్ టు ఫార్మ్. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చెప్పిన ఏమని చెప్పినా, ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ టు ఫార్మ్ అని ఇచ్చిందన్న. ఆప్షన్ ఏ చూద్దాం ఒకసారి. ఆల్డిహైడ్ ఇచ్చిండు. ఆప్షన్ బి ఈథర్ ఇచ్చిండు. ఆప్షన్ సి ఆల్కహాల్ ఇచ్చిండు. ఆప్షన్ డి ఎస్టర్స్ ఇచ్చిండు. సో చెప్పిన ఆల్కహాల్ అండ్ యాసిడ్ టు ఫార్మ్ ఆఫ్ ఎస్టర్స్ అని చెప్పిన. ఏంటిదన్నా ఆప్షన్ ఎస్టర్స్. చూడండి మీకు ఆల్రెడీ చెప్పిన CH3COOH యాసిడ్స్ అండ్
ఆల్కహాల్ CH3 COOH. టూ ఫార్మ్ ఆఫ్ దీంట్లోకి ఒక H, దీంట్లోకి ఒక OH పోతే మనకు చూడండి CH3 COO CH3 COO CH3 అనే ఫార్మ్ అవుతుంది. ఎస్టర్స్ కదా COOR. ఓకే, టూ ఫార్మ్ ఆఫ్ ఎస్టర్స్ అన్నారు. టూ ఫార్మ్ ఆఫ్ ఎస్టర్స్ ఫార్మ్ అయితే ఆల్కహాల్ అండ్ యాసిడ్ టూ ఫార్మ్ ఆఫ్ ఎస్టర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద IUPAC నేమ్ ఆఫ్ చూడండి నాన్న CH3 CH2 CH2 CHO అని ఇచ్చింది. ఆప్షన్ చూద్దాం నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డోంట్ కన్ఫ్యూజ్ ఎవ్రీవన్. ఫస్ట్ బ్యూటనోల్ అని ఇచ్చింది అన్న. ఫస్ట్ ఏంటిదన్న బ్యూటనోల్. బ్యూటనోల్ అని ఇచ్చిండు. ఆప్షన్ బి బ్యూటనాల్ అని ఇచ్చిండు. బ్యూటనాల్ అని ఇచ్చిండు. ఆప్షన్ సి బ్యూటేన్ ఇచ్చిండు. బ్యూటేన్ ఇచ్చిండు. బ్యూటేన్ ఇచ్చిండు. ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పాను OH గ్రూప్ ఆల్కహాల్ గ్రూప్ వస్తే ఏమన్నా ఓల్ అన్న ఇథనోల్ అంటాం. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చన్నా ఆల్డిహైడ్ గ్రూప్స్ అంటే ఏమన్నా ఆల్ అన్న అంటే ఏంటన్నా మీత్ ఈత్ ప్రోపు బ్యూటనాల్. బ్యూటనాల్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్న. బ్యూటనోల్ అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్ గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ క్రింది వాటిలో ప్రతిక్షేపణ చర్యలో పాల్గొనేది ఏది అని ఇచ్చింది. ఆప్షన్ ఏ ఆల్కేన్, ఆప్షన్ బి ఆల్కేన్, ఆప్షన్ సి ఆల్కేన్, ఆప్షన్ డి ఆల్. ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్ గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ క్రింది వాటిలో ప్రతిక్షేపణ చర్యలో పాల్గొనేది ఏది అన్నాడు. ఆప్షన్ ఏ ఆల్కేన్, ఆప్షన్ బి ఆల్కీన్, ఆప్షన్ సి ఆల్కైన్, ఆప్షన్ డి ఆల్ అన్నాడు. ఏమన్నా అన్ని ఆల్కేన్స్ అన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పాల్గొంటాయి అని చెప్పిన. అంతేకాకుండా కాంతి సమక్షంలో జరిగే చర్యలని కూడా ప్రతిక్షేపణ చర్యలు అని చెప్పిన. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటన్నా ఆల్కేన్ చెప్పిన మీకు ఆల్రెడీ. ఏమని చెప్పిన ఆల్కేన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్స్టిట్యూషన్స్ రియాక్షన్స్. ఇంకొకటి చూద్దాం అన్న. C2H2 బాండ్ యాంగిల్ ఎంత అన్నాడు చూడన్న. C2H2 యొక్క బాండ్ యాంగిల్ అన్నాడు. అంటే ఇది ఏంటిది అనేది ఆల్కైన్. ఆల్కైన్ యొక్క చెప్పిన మీకు ఆల్రెడీ. ఆల్కేన్స్ అంటే ఏంటిది ఈథేన్. మనం ఆల్కేన్స్ యొక్క బాండ్ యాంగిల్ ఎంత అని చెప్పిన 109 degrees 28 minutes అని చెప్పిన. ఆల్కీన్స్ ఎంత చెప్పిన బాండ్ యాంగిల్ 120 degrees అని చెప్పిన. ఇంకోటి ఆల్కైన్స్ ఎంతనన్నా 180 degrees యాంగిల్స్ అని చెప్పిన. కాబట్టి ఏంటి అనేది ఆల్కైన్. కాబట్టి దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంతనన్నా ఆప్షన్ ఏ 109, ఆప్షన్ డి 120, ఆప్షన్ సి 180, ఆప్షన్ డి 170. కాబట్టి ఏంటి నాన్న 180 degrees. ఓకేనా, రైట్. ఎవరైతే మన క్లాసెస్ ఫాలో అవుతారో 100% ఆన్సర్ చేసేలా ఉన్నాయి నాన్న. వెరీ సింపుల్. నేను మళ్ళొకసారి చెప్తానా, మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో 100% ఆన్సర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.